సిలువలో మాటలు ఏం చేస్తాం? జ్ఞాపకం చేసుకుంటాం. చూడండి, మన ఇంట్లో ఎవరైనా పోయారనుకోండి, వాళ్ళని సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామా మనం? చెప్పండి. సంవత్సరానికి ఒకసారి జ్ఞాపకం చేసుకుంటామా? మరి ఎప్పుడు జ్ఞాపకం చేసుకుంటాం? ప్రతిరోజు గుర్తు చేసుకుంటాం మనం. అంటే ఏదో ఒకటి వాళ్ళు చేసిన పని కానీ, వాళ్ళ ప్రవర్తన కానీ, వాళ్ళ మాటలు కానీ ఏదైనా కూడా మనం ఏం చేస్తాము? ప్రతిరోజు ఏదో ఒక టైంలో, ఏదో ఒక సమయంలో మనం ఏం చేస్తాం? జ్ఞాపకం చేసుకుంటామండి. వాళ్ళు ఇలా చెప్పారు కదా, వీళ్ళగా ప్రవర్తించారు కదా, ఇలా చేశారు కదా, అది ఇది అని చెప్పేసి మనము ప్రతిరోజు కూడా వాళ్ళని జ్ఞాపకం చేసుకుంటూనే ఉంటామండి. కానీ సిలువలో మాటలో సంవత్సరానికి ఒకసారి మాత్రం ఎందుకు జ్ఞాపకం చేసుకోవాలి మనం? అంటే ఇదే రోజు ఇలా అయ్యారు కదండి, అందుకే మనం ఏం చేస్తున్నాం? జ్ఞాపకం చేసుకుంటున్నాం. మరి అందరూ జ్ఞాపకం చేసుకుంటారు కదా, ఈరోజు మనం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామని అనవచ్చు. నిజమే, మంచిది. అయితే ఆయన ఈ మాటలు మాత్రమే చెప్పలేదు. ఆయన ఈ మాటలు మాత్రమే చెప్పలేదు, ఇంకా చాలా ఉన్నాయి చెప్పినవి. మంచి తండ్రి ఉన్నారనుకోండి, మంచి తండ్రి మంచి విషయాలు చెప్తారు మన ఇంట్లో కదండి. చివరి సమయంలో చెప్పిన మాటలు మాత్రమే గుర్తొస్తాయా? తల్లిదండ్రులు చెప్పిన చివరగా చెప్పిన మాటే గుర్తొస్తుందా? వాళ్ళు బ్రతికున్నప్పుడు మంచి మాటలు ఏమైతే మనతో చెప్పారో అవి మనకి జ్ఞాపకం వస్తూ ఉంటాయండి. వాళ్ళు చెప్పిన మంచి మాటలు, విలువైన మాటలు మనం ఏం చేస్తాము? జ్ఞాపకం చేసుకుంటాం. జ్ఞాపకం చేసుకోవడమే కాదు, ఆ ప్రకారంగా జీవించాలని మనము అనుకుంటాం అన్నమాట. అవునా కాదా? అనుకుంటాం. అయితే భూకు సంబంధించిన తండ్రి, ఒక మంచి తండ్రి తన బిడ్డల కొరకు మంచి కార్యాలు చేసినప్పుడు ఆ బిడ్డలు తలంచుకుని ఏం చేస్తారు? ఏడుస్తారండి. అందరూ చూసేలాగా ఏడుస్తారండి? చెప్పండి. అందరూ చూసేలాగా, అందరూ చూసేలాగా ఏడవాలి అనుకోవటం అనేటువంటిది నటన. అందరూ నన్ను చూడాలి, నేను ఏడవడం చూడాలి అనుకుని ఏడుసారంటే అది ఏమో ఎందులోకి వస్తుంది? నటనలోకి వస్తుందండి. నటన వేరు, నిజము వేరండి. ఈ నిజం అనేటువంటిది అందరికీ మనం కనిపించేటట్టుగా మనము కన్నీళ్ళు విడవాలి అనుకోము. ఒక్కోసారి రావచ్చు, ఎదుటి వాళ్ళు ఎదుటి ఒక్కోసారి మనకు కన్నీళ్ళు రావచ్చు, అది వేరే విషయం. కానీ వాళ్ళు చూసేలాగా మనం ఏడవాలి అనుకోవడం అనేటువంటిది వేషధారణ అవుతుంది. అర్థమైందా? అయితే మనం అనుదినము అనుక్షణము కూడా ప్రభు చెప్పిన మాటలు మనం ఏం చేయాలి? జ్ఞాపకం చేసుకోవాలి. ఆయన చెప్పిన ప్రతి మాట కూడా విలువైందేనండి. సిలువలో పలికిన 7 మాటలు మాత్రమే ఎందుకు గుర్తు చేసుకుంటారు? మిగతా విషయాలు మంచివి కాదా? అవి విలువైనవి కాదా? అది మన జీవితాంతం కూడా మనం జ్ఞాపకం చేసుకోవలసిన విషయాలేనండి. ఆయన మాట్లాడే ప్రతి మాట విలువైందే, ప్రతిదీ కూడా విలువైందే, ప్రతిదీ విలువైందే. అందుకని కేవలము 7 మాటలు మాత్రమే మనము జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఆయన ఎందుకని మనకి గుర్తొస్తున్నారు? ఎందుకని మనకి గుర్తొస్తున్నారు ఆలోచిస్తే చూడండి. మనిషిని తన స్వరూపమందు తన పోలిక చెప్పున మనల్ని నిర్మించుకున్నాడు. ఆయన నిర్మించుకున్న మనల్ని పరలోకములో ప్రవేశపెట్టుకోవాలని ఆయన అనుకున్నారు. ఆ పరలోకానికి వెళ్ళాలి అంటే పాపం లేని మనిషి మాత్రమే వెళ్తారు. అందుకే మనిషిని ఎలాగ సృష్టించాడు, నిర్మాణం చేశాడు? ఆయన పరిశుద్ధంగా మనల్ని నిర్మించాడండి. పరిశుద్ధంగా మనల్ని ఏం చేశాడు?
నిర్మాణం చేశాడు. శుద్ధమైన హృదయాన్ని పెట్టాడు మనకి. అంతా కూడా మంచిగా 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 మనల్ని నిర్మించుకున్నాడు ఆయన. మంచిగా అది ఒక డోర్ వేసేస్తే బాగుండేమో, వెలుగు కొట్టేస్తుంది నాకు మొహానికి. ఒక డోర్ వేసేయండి, అది 2 వేసేసినా కూడా పర్వాలేదు. అయితే ఆయన మనకి మంచి తండ్రి అండి. మనకి మంచి తండ్రి. ఒక కుటుంబానికి ఒక తండ్రి ఉంటాడండి. అలాగే మన దేశానికి ప్రధాని ఉంటారు. ఆయన కూడా దేశాన్ని అంతటికీ కూడా తండ్రి లాంటి ఆయన అంటారు. కానీ పరమ తండ్రి సృష్టి అందరికీ కూడా తండ్రి అయిన. ఎవరికి? సృష్టి అనేటువంటి దాంట్లో ప్రతి ఒక్కరికి కూడా ఆయన తండ్రేనండి. కానీ మనం ప్రార్థన చేసేటప్పుడు ఆయనతో మనకుండే సంబంధాన్ని బట్టి తండ్రి అని ప్రార్థన చేయొచ్చు. ఇంకా డీప్గా ఉంటే ఏమని చేస్తాము మనం? నా తండ్రి అంటాం. ఏమంటాం? నా తండ్రి అంటాం. అంటే ఆయన నాకే సొంతం, నా తండ్రి, నా తండ్రి అని. అది ఏదో ఒక తెలియని ఒక ఎఫెక్షన్ ఉంటుంది అనమాట అండి ఆయన మీద మనకి. నా తండ్రి అంటే నాకు సొంతం, నా సొంత తండ్రి. మిగిలిన వారికి తండ్రా కాదా అనేటువంటి ఆలోచన రాదు ఇంకప్పుడు. నా తండ్రి అంటే తప్పకుండా నాకు ఆయన కార్యము చేస్తాడు, నాకు సహాయం చేస్తాడు. నా తండ్రి, నా తండ్రి అని అనుకుంటూ ఉంటారండి. అని ప్రార్థన చేస్తాం. కొన్నిసార్లు ప్రార్థన చేసేటప్పుడు ఆ పదాన్ని ఎప్పుడు ఉపయోగిస్తామో తెలుసా? ఎప్పుడు ఉపయోగిస్తాం? బాధలో ఉన్నప్పుడు. ఎప్పుడు? కష్టంలో ఉన్నప్పుడు, దుఃఖంలో ఉన్నప్పుడు, శ్రమలో ఉన్నప్పుడు, వేదనలో ఉన్నప్పుడు, అనారోగ్యంలో ఉన్నప్పుడు, అవసరతలో ఉన్నప్పుడు, ఇలాంటి టైముల్లో ఏమంటాము? నా తండ్రి, నువ్వు నాకు సహాయం చేయకపోతే ఎవరు సహాయం చేస్తారయ్యా? నువ్వే నా సహాయకుడివి, నువ్వే నా తండ్రివి అని ఆయన దగ్గర మాత్రమే ఏం పెట్టుకుంటాము? కన్నీళ్ళు పెట్టుకుంటామండి. ఏం పెట్టుకుంటాం? కన్నీళ్ళు పెట్టుకుంటాం. ఎవరి దగ్గర పడితే వాళ్ళ దగ్గర మనం కన్నీళ్ళు పెట్టుకోమండి. ఇంకా ఎవరి దగ్గర మనకు వస్తాయి అంటే బాగా సన్నిహిత సంబంధం కలిగిన వారి దగ్గర రావచ్చు. మళ్ళీ బాగా అర్థం చేసుకున్న వాళ్ళ దగ్గర వస్తాయి. ఒక్కొక్కసారి అనుకోకుండా కూడా వస్తాయి. ఇలా చెప్పలేమండి, ఫలానా అని చెప్పలేము. ఆయన ఎంతో ప్రేమతో మనల్ని నిర్మాణం చేసుకున్నాడో, సృష్టించుకున్నాడో, తన రూపులో తన పోలికలో మనల్ని నిర్మాణం చేశాడు. ఇప్పటికీ మనిషి యొక్క శరీరానికి వాడిన ఎముకలు కానీ నరాలు కానీ మన బాడీలో ఉన్న ప్రతి అవయవము ఏ మెటీరియల్తో తయారు చేయబడిందో ఏ డాక్టర్ అయినా కనుక్కోగలిగాడా? ఇప్పటికి చెప్పండి, కనుక్కోగలిగాడా? ఈ ఎముకలు పలానా దాంతో తయారైనవి అని ఏ డాక్టర్ అన్నా చెప్పాడా? స్పెషలిస్టులు ఉన్నారు కదా ఇప్పుడు. ఎంబీబీఎస్ డాక్టర్ అంటే కామన్, కానీ అందులో ఎముకల డాక్టర్ ఉంటాడు, నర్వస్ డాక్టర్ ఉంటారు, హార్ట్ డాక్టర్ ఉంటారు, కిడ్నీస్కి ఉంటారు. ఇలాగ ఒక్కొక్క అవయవానికి ఒక్కొక్క డాక్టర్ ఉంటారండి. ఏ డాక్టర్ అయినా సరే దీన్ని ఇలాగ నిర్మాణం చేశాడు దేవుడని కానీ, లేకపోతే ఇది ఇలాగా నిర్మాణం జరిగిందని కానీ చెప్పగలుగుతున్నారా ఎవరైనా? ఏ మెటీరియల్ మనకు ఉపయోగించాడో దేవుడు ఎవరైనా చెప్పగలరా? ప్రపంచంలో చెప్పలేరు. అది దేవుడికి మాత్రమే తెలుసండి.
అంటే నిన్ను నన్ను ఆయన ఎంత ప్రేమిస్తున్నాడో ఒక్కసారి మీరు ఆలోచించండి. మనల్ని తన రూపాన్ని ఇచ్చాడు మనకి, తన రూపాన్ని ఇచ్చాడు మనకి, తన పోలికను పెట్టుకున్నాడు మనలో. మనం అంటే చాలా ఇష్టమండి ఆయన. మనల్ని ఎవరు ప్రేమించినా ప్రేమించకపోయినా దేవుడు మనల్ని ప్రేమిస్తాడు. అది స్వచ్ఛమైన ప్రేమ. ఎవరైనా మనల్ని ప్రేమిస్తే అది కొంతకాలమే ఉండొచ్చు, తర్వాత ఉండకపోవచ్చు, అది చెప్పలేము మనం. భూమి మీద ఉండేటువంటి ప్రేమలన్నిటికంటే మించినది దేవుని యొక్క ప్రేమ అండి. అందుకే ఒకరు ఇలా రాశారన్నమాట, ప్రేమ, దేవుని ప్రేమ ఇది ఎవ్వరు అసలు దేంతో కొలుస్తారు ఈ ప్రేమని? తల్లిదండ్రుల ప్రేమ ఎలా ఉంటుంది, అన్నదమ్ముల ప్రేమ ఎలా ఉంటుంది, బంధువుల ప్రేమ ఎలా ఉంటుంది, స్నేహితుల ప్రేమ ఎలా ఉంటుంది అని వర్ణిస్తూ హంసమతక్క రాశారండి ఆ పాటని. భూమిలో ఉండేటువంటి ప్రేమలు ఇలా ఉంటాయి అని రాశారు ఆవిడ. నిజమే, కానీ దేవుని ప్రేమ అన్నిటికంటే విలువైనది, శాశ్వతమైనది. అది దాన్ని దేనితోనైనా సరిపోల్చగలమా? ఇలా ఉంటుంది దేవుని ప్రేమ అని దేనితోనైనా సరిపోల్చగలమా? సరిపోల్చలేము. దేవుని ప్రేమ చాలా విలువైనది. ఎంత పాపినైనా ప్రేమించగలిగేది దేవుని ప్రేమ. ఎంత చెడిపోయినా కూడా ప్రేమిస్తుంది దేవుని ప్రేమ. కొన్ని మనం వింటూ ఉంటామండి, తల్లిదండ్రులు వదిలేశారండి వాళ్ళని, భర్త విడిచిపెట్టేశాడండి వాళ్ళని, భార్య విడిచిపెట్టేసిందండి వాళ్ళని, తల్లిదండ్రులు విడిచిపెట్టేశారండి, లేకపోతే పిల్లలు విడిచిపెట్టేశారండి, ఇలాగా అని చెప్పేసి ఎన్నో రకాలుగా మనం వింటూ ఉన్నాం. కానీ దేవుని ప్రేమ విడువనిది. అందరూ విడిచిపెట్టిన తర్వాత వచ్చి మన చేయి పట్టుకుంటాడో అదే దేవుని ప్రేమ. వైద్యులు సహా చేయి విడిచిపెట్టినప్పుడు పట్టుకుంటాడు ఆయన, అదే ఆయన ప్రేమ. అన్నీ ఉన్నప్పుడు ప్రేమించడం అనేటువంటిది అది వేరు. మనల్ని ఏది కోరి ఆయన ప్రేమించలేదు, మనల్ని మనగానే ప్రేమించాడు. అదే దేవుని యొక్క ప్రేమ. ఆ ప్రేమ ఎంతని మనం కొలవలేమండి. దానికి ఎత్తు ఉండదు, వెడల్పు ఉండదు, లోతు ఉండదు. సముద్రాల కంటే లోతైనది దేవుని యొక్క ప్రేమ, ఆకాశము కంటే ఎత్తైనది దేవుని యొక్క ప్రేమ అని గాయకులు పాటలో రాసి పాడారు. ఆ ప్రేమకు ఎంత అని మనము కొలత లేదండి. ఒకరోజు నిన్ను వెతుక్కుంటూ వచ్చింది ఆ ప్రేమ, నన్ను వెతుక్కుంటూ వచ్చింది ఆ ప్రేమ. ఎందుకో తెలుసా? తన పోలికలో తన రూపులో మనల్ని నిర్మాణం చేసుకుని మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశపెట్టి ఆయనతో కలిసి మనం ఆనందించి సంతోషించాలని కోరుకున్నాడు ఆయన. సాతానుడు తన యొక్క వికృత రూపము కదండి సాతానుడి. వాడేం చేశాడంటే, నాకు లేని పరలోక రాజ్యం మీకెలాగ నేను దక్కనిస్తాను అని చెప్పి పరిశుద్ధుడైన మనిషిని పాపములో ప్రవేశపెట్టాడు. ఏమీ చేయలేదండి. దేవుడు ఆజ్ఞాపించిన ఆజ్ఞను అతిక్రమించేటట్టు చేశాడు అంతే. అంతకంటే పెద్ద ఏం చేసేయలేదండి ఆయన. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ పండు తినొద్దన్నాడు, తిన్నాడంతే, అయిపోయింది. పాపం ప్రవేశించింది అతనిలో. ఆ రోజున ప్రవేశించిన పాపము ఈనాటికి అది అలాగ తరతరాలకి వ్యాపిస్తుంది తప్ప ఆ పాపం పోయిందా? పోలేదు. అయితే ఆ పాపానికి విరుగుడు కావాలి. ప్రతి దానికి కూడా ఒక వ్యాధి వచ్చిందంటే దానికి ఒక మందు ఉంటుందండి. పాప రోగానికి ఒక మందు ఉంది, అదే యేసు రక్తము. అదే యేసు రక్తం. మనిషి పవిత్రుడు అవ్వాలి అంటే యేసు రక్తముతో తప్ప ఇంకా మరి దేనితో తన పాపము పోదు. రోజుకు 100 సార్లు స్నానం చేసినా పాపం పోదు.
ఎంత విలువైన నదుల్లో స్నానం చేసినా పాపం పోదు, ఎలాంటి సముద్రాల్లో స్నానం చేసినా పాపం పోదు. క్రీస్తు రక్తములోనే మనిషి పవిత్రుడవుతాడండి. మనిషి పవిత్రుడైతేనే పరలోకములో ప్రవేశిస్తాడండి. అందుకే తన రూపంలో తన పోలికలో నిర్మాణం చేసుకున్న ఆ మనిషి కోసము ఒకరోజు ఆయన దిగి వచ్చాడు. వస్తాను అని చెప్పాడు. ఆయన తన ప్రవక్తల నోట ప్రవచనాన్ని పెట్టాడు. మొదటగా ఆయనే పలికాడండి. ఏదేని తోటలో, ఇదిగో నీకు ఆమెకు, ఆమె సంతానానికి నీ సంతానానికి నేను వైరము కలుగు చేస్తున్నాను. అతడు నిన్ను తల మీద కొడతాడు, నువ్వు మడిమి మీద కొడతావు అని చెప్పేసి ఏదేని తోటలోనే ఆయన ఒక సవాలు విసిరాడండి. తండ్రి అయిన దేవుడు సాతానుతో ఒక సవాలు విసిరాడండి. ఆ తర్వాత భక్తుల ద్వారా ప్రవచనాలు ప్రారంభమైనవి. ఒక్కొక్క భక్తుడు ఒక్కొక్క రీతిగా ప్రవచించాడు. ఇదిగో కన్యక గర్భవతి అయి కుమారుని కంటది, ఆయనకి ఇమ్మానుయేలు పేరు. ఎందుకంటే దేవుడు మనకి తోడని అర్థం. భూమి మీద ఏ తోడు లేకపోయినా మనిషి బ్రతకొచ్చేమో కానీ దేవుడు తోడుగా లేకపోతే మనిషి బ్రతకలేడు. మనిషికి ఎవరు ఉండాలి? దేవుడు ఉండాలి. ఆయనే మన పరలోకపు తండ్రి. ఆయన మనకి తోడు లేకపోతే భయంకరంగా ఉంటుంది జీవితం. ఆయన తోడుంటే ఏదైనా చేయగలమండి. ఎందుకని? మనకెవరున్నారు? సర్వ సృష్టికర్తే మనకి తోడుగా ఉన్నానంటున్నాడు ఆయన. ఇమ్మానుయేలు అనే మాటకు భాషాంతరమున దేవుడు మనకి తోడని అర్థము. అందుకే ఆ కన్యకు చెప్తున్నాడు, ఆయనకి ఇమ్మానుయేలు అని పేరు పెట్టండి అని చెప్పాడు ఆయన. యథార్థవంతులకు తోడుగా ఉంటాడని రాశారు భక్తులు. మళ్ళీ అందరికీ తోడు అనుకుంటారేమో మీరు, యథార్థవంతులకు తోడుగా ఉంటాడు ఆయన అని చెప్పారు. మళ్ళీ చూడండి, చాలామంది వ్యసనాలతో లేకపోతే రకరకాల పాపాలతో కూరుకుపోయి నాశనం అయిపోయి ఇక నాకు చావే శరణ్యము అనుకున్న టైంలో కలుసుకునేది ఎవరో? యేసయ్య. నిన్నందరూ చేయి విడిచిపెట్టవచ్చు, నీ జీవితం నాశనం అయిపోయి ఉండొచ్చు, కానీ నేను నిన్ను రక్షిస్తాను అని ఆయనే స్వయంగా వాళ్ళకి ప్రత్యక్షమైపోతున్నాడు. ఆయన ఈ రోజుని బలంగా వాళ్ళు దేవుని కొరకు కేకలేసే వాళ్ళు ఎవరో తెలుసా? ఆ రకంగా రక్షించబడ్డ వాళ్ళే కేకలేస్తున్నారు. ఎందుకంటే నేను చచ్చిపోదామనుకున్నప్పుడు దేవుడు నన్ను కలుసుకున్నాడు. నేనెన్నో భయంకరమైన పరిస్థితుల్లో ఉన్నప్పుడు చెడిపోయాను, పడిపోయాను. ఎన్ని రకాలుగా చెడిపోవచ్చు, అన్ని రకాలుగా చెడిపోయాను. కానీ యేసయ్య నన్ను రక్షించాడు. నా తండ్రి నన్ను కలుసుకున్నాడు, నా తండ్రి నాతో మాట్లాడాడు, నన్ను రక్షించాడని ఎలుగెత్తి సాక్ష్యం ఇస్తున్నారు ఈ రోజున అనేక మంది సాక్షులు. అదే క్రీస్తు ప్రేమ, అదే క్రీస్తు ప్రేమ. ఆయనతో మనము సదాకాలము ఉండాలని ఆయన యొక్క ఆశయం ఉన్నదండి. ఆయన యొక్క ఆశయం ఉన్నది. అయితే అక్కడ సవాల్ చేశాడు, తన భక్తుల నోట ప్రవచనాలు పెట్టాడండి. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి కన్యక గర్భవతి అయి కుమారుని కన్నది. ఎవరావిడి? మరియ. 8వ రోజుని మందిరానికి తీసుకెళ్లారు ఆయన్ని. పావురపు పిల్లలు కానీ, పేదవారైతే మరి గువ్వలు అంటారనమాట, పావురపు పిల్లలు అనమాట అండి. పెద్దవి పట్టుకెళ్ళాలి, లేకపోతే ఏంటయ్యి గొర్రెలు తీసుకెళ్ళాలన్నమాట. బాగా పేదవారు ఏం చేస్తారంటే కనీసం గువ్వలు అంటే పావురపు పిల్లలు అనమాట అండి, చిన్న పిల్లలు. ఆ పిల్లలైనా తీసుకెళ్ళి అక్కడ ఇవ్వాలన్నమాట, మందిరంలో ఇవ్వాలి. అలా తీసుకెళ్తే సుమియోను చెప్తున్నాడు అనమాట,
ఆయన నాదా అని పిలుస్తున్నాడండి, చేతుల్లో పట్టుకుని ఆయన్ని. నిన్ను చూస్తేనే, ఆయన చూస్తేనే కానీ ఈయనకి మరణం లేదు. అప్పటి వరకు ఆయనకు మరణం లేదండి. ఇశ్రాయేలు ఆదరణ కొరకు, రక్షణ కొరకు రక్షణకర్త వస్తాడు అని విన్నాడు, కానీ ఆ రక్షణకర్తని ఇప్పుడు కన్నులారా నేను చూస్తున్నాను. తండ్రి, నీ రక్షణ ఇలా సిద్ధపరిచావా అని అక్కడ మాట్లాడుతున్నాడండి. మాట్లాడి మరియతో అంటాడు, అమ్మా, ఒక రోజుని నీ గుండెల్లో ఒక ఖడ్గం దూసుకుని వెళ్ళిపోద్ది అని చెప్పాడు ఆయన. ఏంటి ఇలా అంటున్నాడు ఈయన, గుండెల్లో ఖడ్గం దూసుకెళ్ళిపోవడం ఏంటి అనుకున్నారా? అదే ఆయన శిలువ యాగం చేయటం అండి. అదే ఆయన శిలువ యాగం చేయటం. అయితే ఆయన భూమి మీదకి వచ్చాడు, వస్తానన్నాడు, వచ్చాడు. ఆయన గొప్ప గొప్ప వారి ఇంట్లో పుట్టొచ్చు, కానీ అలా పుట్టలేదు. అందరికీ అందుబాటులో నేను ఉండాలి అన్నట్లుగా ఒక పేదవాని ఇంట జన్మించాడండి ఆయన. చాలామంది అనుకుంటారు, అసలు ఆయనకి పేదరికం అంటే ఏం తెలుసు, మా పరిస్థితి ఎలాగుందో ఆయనకి ఏం తెలుసు, నేను ఎంత పేదరికాన్ని అనుభవించానో, నేను ఎంత పేదరికంలో పుట్టానో దేవుడికి ఏం తెలుసు అనుకుంటారు చాలామంది. ఆయన కూడా పేదవారింట్లోనే పుట్టాడండి. ఎక్కడ పుట్టాడు? పేదవారింట్లోనే పుట్టాడు ఆయన కూడా. కష్టపడి పని చేసి భోజనం చేసే ఇంట్లో పుట్టాడు ఆయన. ఎందుకు పుట్టాడో తెలుసా? మనల్ని ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడిగా పుట్టానని చెప్తున్నాడు ఆయన. మన దరిద్రాన్ని ఆయన మీదేసుకున్నాడండి. ఆయన గొప్పవారింట్లో పుట్టొచ్చు. గొప్పవారింట్లో పుడితే పేదోళ్ళని వెళ్ళనిస్తారా? వాళ్ళ ఇంట్లోకి వెళ్ళనివ్వరు. పేదవాళ్ళింట్లో పుట్టాడు. అది కూడా ఆమె ఎక్కడ పడుకోబెట్టింది? ఆయన తీసుకెళ్ళి పశువుల తొట్టెలో పరుండబెట్టిందండి. అసలు ఎవరైనా చంటి పెట్టిన పశువుల తొట్టులో పరుండబెడతారా చెప్పండి? ఆ సుకుమారమైన దేహాన్ని, చంటి పెట్టే దేహం అంటే ఎంత స్మూత్గా ఉంటుందో మీకు తెలుసు. కానీ అలాంటి చంటి బిడ్డను ఎక్కడ పెట్టింది? పొత్తుగుడ్డలతో చుట్టి ఆ గడ్డిలో, మరి అప్పుడు గడ్డే కదా ఉంటుంది పశువుల దగ్గర, మెత్తని గడ్డిని తీసి ఆ గడ్డిలో పడుకోబెట్టిందండి పొత్తుగుడ్డలతో చుట్టి. అంటే ఆయన స్టార్టింగ్ నుంచి ఎంత శ్రమలో నుంచి వచ్చాడో ఒక్కసారి ఆలోచించండి. నిన్ను నన్ను ధనవంతులుగా చేయడానికి ఆయన దరిద్రుడాయను. ఆయన మన దరిద్రాన్ని అంతా ఆయన అనుభవించాడండి. ఈ రోజున మనము ఇలా ఉన్నామంటే మన దరిద్రాన్ని అంతా ఎవరు అనుభవించారు? ఆయన అనుభవించాడు. అందుకే యేసు ప్రభుకి ఏం తెలియదు, పేదరికం అంటే తెలీదు, భోజనం లేకపోవడం ఏంటో తెలియదు ఆయనకి, మంచి వస్త్రాలు లేకపోవడం ఏంటో తెలియదు ఆయనకి, అవి తెలీదు ఇవి తెలీదు అనుకుంటారండి. ఆయనకు అన్నీ తెలుసు. ప్రతి దాంట్లోంచి వచ్చాడు ఆయన, ప్రతి దాంట్లోంచి వచ్చాడు ఆయన. అయితే మరి ఆ దరిద్రతలోంచి బయటికి వెళ్ళాలి అంటే వాక్యం చెప్తుంది, మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు అవన్నీ మీకు అనుగ్రహించబడతాయి అన్నాడు ఆయన. ఏమి తిందుమో, ఏమి త్రాగుదుమో, ఏమి ధరించుకుందుమో అని మీరు చింతించొద్దు. అవన్నీ మీకు అనుగ్రహించబడాలంటే మొదట ఆయన నీతిని రాజ్యాన్ని వెతకండి, అప్పుడు ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలనే బాధ లేకుండా వాటన్నింటిని మీరు స్వతంత్రించుకోవచ్చు అని చెప్పాడు. అయితే మీకు ఆస్తులు కావాలి అంటే కనుక దేవుని యొక్క ఆజ్ఞల్ని ఎవరైతే అధికంగా ప్రేమిస్తారో వాళ్ళని ఆస్తికి కర్తలుగా చేసేస్తానన్నాడు ఆయన. అయితే మరి యేసు ప్రభు తెలియని వాళ్ళు కూడా చాలా ఆస్తిపరులు ఉన్నారు కదండి అంటారు. సాతానుడు ఒక మాట మాట్లాడాడు. యేసు ప్రభు 40 దినాల ఉపవాసం ఉండి వచ్చిన తర్వాత ఏమన్నాడండి? నాకు సాగిలపడు, ఈ లోక మహిమనంతా చూపించి నాకు సాగిలపడు, ఈ లోకంలో ఈ అధికారం అంతా నాదే, నువ్వు నాకు సాగిలపడి మ్రొక్కితే ఇదంతా నీకు ఇచ్చేస్తానన్నాడు. నీ ప్రభు అయిన దేవుణ్ణి మొక్కాలని నీకు తెలియదా? ఆయనకు సాగిలపడాలని నీకు తెలియదా అని అడిగాడు ఆయన. అర్థమైందా? సాతానుడికి సాగిల పడితే ధనవంతులు చేస్తాడు.
కానీ ఎంత ధనవంతులైనా ఎక్కడికి వెళ్తారు? చివరికి పాతాళానికి వెళ్తారు. కానీ క్రీస్తులో మనము ధనవంతులం అవ్వాలి అంటే, ఆస్తికర్తలు అవ్వాలంటే దేవుని యొక్క ఆజ్ఞలు మనం ఏం చేయాలట? అధికముగా ప్రేమించాలటండి. అప్పుడే మనం ఆస్తికి కర్తలుగా చేస్తాడట. మనల్ని పరలోక రాజ్యంలో ప్రవేశం కూడా మనకి ఇస్తాడండి. ఎంతోమంది ధనవంతులు భూమి మీద ఉన్నట్టుగా చెప్పలేదా వాక్యం? అబ్రహాము బహు ధనవంతుడని చెప్పలేదా? యోసేపు ధనవంతుడు కాదా? దానియేలు ధనవంతుడు కాదా? మోషే, ఇలాగ చెప్పుకుంటూ పోతే అనేక మంది ధనవంతులు లేరా? ఆ కాలంలో, తర్వాత కాలంలో కూడా లేరా? ఉన్నారు. కానీ దేవుని కంటే మరి దేన్ని ఎక్కువగా వాళ్ళు ప్రేమించలేదు. దేవునికి మొదటి స్థానాన్ని ఇచ్చారు. దేవుని యొక్క ఆజ్ఞలు అధికముగా వాళ్ళు ప్రేమించారు. అందుకే వాళ్ళని తీసుకెళ్ళి ఉన్నత స్థానాల్లో పెట్టాడు దేవుడు. ఎవరైతే దేవుడిని అధికముగా ప్రేమిస్తారో, ఆయన ఆజ్ఞలను అధికముగా ప్రేమిస్తారో, వాళ్ళని తీసుకెళ్ళి ఉన్నత స్థానాల్లో పెడతాడు ఆయన. గుర్తుపెట్టుకోండి, ఉన్నత స్థానాల్లో పెడతాడు ఆయన. మనల్ని ఉన్నత స్థానాల్లో పెట్టడానికే ఆయన దరిద్రుడుగా పుట్టాడు. ఆయన మనం అనుభవించాల్సిన అంత ఆయన అనుభవించేశాడు. మనం అనుభవించాల్సిన అవసరం లేదు. తెలియక అనుభవిస్తూ ఉంటారు. మొదట ఆయన నీతిని, రాజ్యాన్ని వెతక్క ఏం తినాలి, ఏం త్రాగాలి, ఏం ధరించుకోవాలని చింతతో ఉంటున్నారు. నువ్వు మొదటి స్థానాన్ని ఆయనకి ఇచ్చి ఉంటే దాని కొరకు నీకు వెతికే అవసరం లేకపోయింది. ఆయన ఆజ్ఞలు అధికముగా నువ్వు ప్రేమిస్తే నీ నాస్తికి కర్తగా చేసేస్తాడు దేవుడు. ఆస్తికి కర్తగా చేస్తాడు ఆయన. అయితే ఏది ఏమైనప్పటికైనా ఆయన మనల్ని రక్షించడానికి, పాపాల నుంచి విడిపించడానికి, పాపాల నుంచి పవిత్రపరచడానికే క్రీస్తు భూమి మీదకి వచ్చాడండి. వచ్చి ఆయన చేయాల్సినంతా కూడా చేశాడండి. 3.5 సంవత్సరాలు సువార్త ప్రకటించాడు ఆయన. బాప్తిసం తీసుకున్నాడు, పరిశుద్ధాత్మను పొందుకున్నాడు. దేవుడు ఆయన్ని శక్తితోనూ పరిశుద్ధాత్మతోనూ ఆయన్ని అభిషేకించనని వాక్యం చెప్తుంది. ఆ అభిషేకం పొందుకున్న తర్వాత దేవుని యొక్క సేవలు ఆయన బహు బలంగా వాడబడ్డాడని వాక్యం చెప్తుంది. అలాగా 3.5 సంవత్సరాలు ఆయన సేవలో కొనసాగాడండి. ఆ తర్వాత ఆయన మొదటి స్టార్టింగ్లో ఆయనకన్నీ కూడా ఆయన చుట్టూ జనసమూహాలు ఉండడం, ఆహా ఓహో అంటాం, అబ్బా ఇలాంటి కార్యాలు ఎప్పుడూ చూడలేదు మనం అని అనటం. ఈయనెవరో కానీ అసలు ఇలాంటి ఎప్పుడు ఎక్కడ మనము చూడలేదు. అసలు కుంటోడు నడిచేస్తున్నాడు, గుంటోడు చూసేస్తున్నాడు, చచ్చిపోయినాడు, బతికిపోతున్నాడు. అసలు ఇలాంటి కార్యాలు ఎప్పుడు కూడా మనము చూడలేదు. ఈయన నిజముగా దేవుని కుమారుడే అని అంగీకరించారు కొంతమంది. ఈయన దేవుని కుమారుడా కాదా అని అనుమానపడ్డారు కొంతమంది. ఏది ఏమైనప్పటికైనా అనేకమైన జనసమూహాలు ఆయన వెంట పడ్డాయండి. అద్భుతాల కోసం వచ్చారు, ఆశ్చర్య కార్యాల కోసం వచ్చారు, దెయ్యాలు వెళ్ళగొట్టడం, పోగొట్టుకోవడం కోసం వచ్చారు, స్వస్థతల కోసం వచ్చారు, చావు బతుకుల్లో వాళ్ళు వచ్చారు. అన్నీ పొందుకున్నారో ఆయన కీర్తి ప్రతిష్ట దేశ దేశాలకి వ్యాపించేసిందండి. దేశ దేశాలకి వ్యాపించేసింది. చాలా బాగుంది. ఏ నోట చూసిన ఆయన మాట, ఏ నోట చూసిన ఆయన మాట, ఏ నోట చూసిన ఆయన మాట. చాలా బాగుంది. పరిచర్య సేవ చాలా బాగుందండి. అయితే ఆ తర్వాత ఆయన వాక్యం వినడానికి తండోపతండాలుగా వచ్చేసారు. వేల కొలది ప్రజలు వచ్చేసారు. అద్భుతాలు జరిగిపోతున్నాయి, ఆశ్చర్య కార్యాలు జరిగిపోతున్నాయి, గొప్ప కార్యాలు
కార్యాలు జరిగిపోతున్నాయి. ఆయన కీర్తి ప్రతిష్ట దేశ దేశాలకి వ్యాపించేస్తుంది. సేవ విస్తరించిపోయింది. శిష్యుల్ని ఏర్పాటు చేసుకున్నాడు. శిష్యులకి కూడా పని అప్పగించాడు. శిష్యులు కూడా వెళ్ళి పని చేసుకుని వస్తున్నారు. చాలా బాగుంది. ఇక 3.5 సంవత్సరాలు కావస్తుంది. అప్పుడు సిలువ దగ్గరికి ఆయన వచ్చిన పని ఏంటి? సిలువ యాగం చెయ్యాలి. పరిశుద్ధుని యొక్క రక్తము చిందింపబడితే తప్ప పాపకి విడుదల లేదు, రక్షణ లేదు, పవిత్రత లేదు. అందుకే పరిశుద్ధుడైన దేవుడు తన కుమారుణ్ణి మనుష్య రూపిగా పంపించాడు భూమి మీదకి. మనుష్యుడిగా రావాల్సి వచ్చింది ఆయన. అయితే ఇప్పుడు ఆయన శిలువ యాగము చెయ్యాలండి. శిలువ యాగము చెయ్యాలి. అద్భుతాలు జరిగిపోయి, ఆశ్చర్యకార్యాలు జరిగిపోయి, ఇవన్నీ జరిగినాయి, బాగానే ఉంది. ఇక ఫైనల్ స్టేజ్ ఏంటి అంటే శిలువ మార్గం అండి. ఏ మార్గం అది? అందుకే నేనే మార్గమును సత్యమును జీవమునై ఉన్నాను, నా ద్వారా తప్ప ఎవడో తండ్రి వద్దకి అని చెప్పేశాడు ఆయన. లాస్ట్ మార్గము శిలువ మార్గంలోకి వచ్చాడండి. మీలో ఒకళ్ళు నన్ను అమ్మేస్తారని చెప్పాడు. బయటోళ్ళ శిష్యుడే అమ్మేశాడండి. శిష్యుడే అమ్మేశాడు. అయితే చాలాసార్లు ఆయన పట్టుకోవాలని చూశారు కానీ ఆయన్ని ఎవరో పట్టుకోలేదండి. నా సమయం ఇంకా రాలేదని ఊరు ఆయన. నా సమయం ఇంకా రాలేదన్నారు. ఒక టైం ఉంది ఆయనకి. ఆ టైం వరకు పట్టుకోవాలనుకున్నారో చంపాలనుకున్నారు కానీ ఎవరు ఏమీ చేయలేకపోయారండి. ఆయన టైం వచ్చింది. ఆ టైం వచ్చినప్పుడు కత్తెలతో గుదియాలతో వస్తాయని అంటాడు కదా. నేనేమన్నా దొంగననుకున్నారా? వాటితో వచ్చారేంటి నన్ను పట్టుకోవడానికి? ఎప్పటి వరకు మీ మధ్య తిరిగాను కదా నేను. అప్పుడు ఎందుకు మీరు నన్ను పట్టుకోలేదు? మీరు వాటితో రానవసరం లేదు, నేనే వస్తాను మీ దగ్గరికి. ఎందుకంటే ఇప్పుడు నాకు టైం వచ్చింది. మీరు వచ్చి నన్ను పట్టుకోవడం వల్ల కాదు, నాకు టైం వచ్చింది ఇప్పుడు అని చెప్తున్నాడు ఆయన. అయితే వారికి కూడా వెళ్ళాడు. ఆ తర్వాత ఈ చేసిన నేరం ఏంటి అని తీర్పు జరిగింది అక్కడ. తీర్పు జరిగితే ఏం తీర్పు వచ్చింది ఇప్పుడు ఆయనకి? అన్యాయము తీర్పు వచ్చింది. ఏమొచ్చింది? ఈయన మాకొద్దు, బరబ్బా మాకు కావాలన్నారండి. ప్రతి సంవత్సరం ఒక దొంగను విడుదల చేయడం అనేటువంటిది ఉందంట. ఆ సంవత్సరం ఎవరినైనా విడుదల చేద్దాము, అందులోని యేసు అనే ఈయన ఏ నేరమో చేయలేదు కదా, ఈయనలో ఏ దోషం కూడా నాకు కనబడట్లేదు అని చెప్పి పిలాతు అంటంటే, లేదు లేదు మాకు ఆయనే కావాలి, ఆయన్నే సిలువేయండి మీరు, మాకు బరబ్బా కావాలి, ఆ దొంగోడే కావాలి, మాకు ఆ దొంగోడే కావాలి. ఈ రోజున ప్రజలు కూడా ఎవరిని కోరుకుంటున్నారు? దొంగతనమును నాశనమును హత్య చేయడానికి వస్తాడు వాడు. నేను గొర్రెలకు మంచి కాపరిని, దొంగ కూడా వస్తాడు దోచుకోవడానికి అని చెప్పాడు ఆయన. అయితే ప్రజలు ఆనాడు దొంగను కోరుకున్నట్టే ఇప్పుడు కూడా ఎవరిని కోరుకుంటున్నారు? దొంగనే కోరుకుంటున్నారు. ఎవరిని? దొంగని కోరుకుంటున్నారు. మన ఆత్మీయ జీవితాల్ని నాశనం చేసే దొంగను కోరుకుంటున్నారు. మన పరిశుద్ధతని పోగొట్టే దొంగను కోరుకుంటున్నారు. మన పవిత్రతని పోగొట్టే దొంగను కోరుకుంటున్నారు. మన పరిశుద్ధత, మన పవిత్రత ఇవన్నీ ఎవరికి తెలుసు? దొంగకు తెలుసు. అది ఎంత విలువైందో, రక్షణ ఎంత విలువైందో దొంగకు తెలుసు. ఆ దొంగకి ఏం కావాలి? మనం పొందుకున్న రక్షణ కావాలి. మనం పరిశుద్ధంగా జీవించాలని కోరుకుంటే ఆ పరిశుద్ధతను పోగొట్టడానికి వస్తాడు, పవిత్రతను పోగొట్టడానికి వస్తాడు, అపవిత్రులుగా చేయడానికి వస్తాడు. దొంగతనమును
నాశనమును హత్య చేయడానికి వస్తాడు. చాలా జాగ్రత్తగా ఉండాలి మీరు అని చెప్పాడు ఆయన. మీరు నా గొర్రెలు అయితే నా స్వరాన్ని వింటారు, వెంటనే కదా నన్ను వెంబడిస్తారు. ఆయన వెంబడిస్తే ఆ గొర్రె ఎక్కడికి వెళ్ళాలి? మరి సిలువ మార్గం ఉందా లేదా? సిలువ మార్గం ఉందా లేదా? ఉంది. మనము కూడా మొదట రక్షించబడిన టైంలో చాలా హ్యాపీగా ఉంటుందండి. ప్రతి ఒక్కరికి కూడా చాలా హ్యాపీగా ఉంటుందండి. అబ్బా రక్షణ, ఈ రక్షణ ఎంత గొప్పది, ఈ దేవుడు ఎంత గొప్పవాడు, ఏది అనుకుంటే అది జరిగిపోతుంది, ఏది ప్రార్థన చేస్తే అది జరిగిపోతుంది, అది అలాగా ఇది ఇలాగా అనేసి ఎంతో సంతోషం 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 చాలా బాగుంటుందండి. వాళ్ళ ప్రార్థన చేసుకుంటే జరిగిపోతాయి, ఎవరికైనా చేస్తే జరిగిపోతాయి. అలాగా వెళ్ళగా 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 లాస్ట్కి ఏ మార్గంలోకి వెళ్తాము? సిలువ మార్గంలోకి వెళ్తామండి. లాస్ట్ స్టేజ్ అదే, గుర్తుపెట్టుకోండి. లాస్ట్ స్టేజ్ అదే, సిలువ మార్గం అని గుర్తుపెట్టుకోండి. ఎక్కడి నుంచో రారు మనల్ని సిలువేయడానికి, మనోళ్ళే మనల్ని సిలువేసేస్తారు. ఎవరేస్తారు సిలువ? మన వాళ్ళే మనల్ని సిలువేస్తారు. యేసు ప్రభువు యూదుల్లో నుంచి వచ్చాడు, సిలువ ఎవరేశారు? యూదులే వేశారండి. ఆయన యూదుల్లో నుంచి వచ్చాడు, యూదులే సిలువేశారు ఆయన్ని. అలాగే మనల్ని సిలువేయడానికి ఎక్కడి నుంచో రారండి, మన ఇంట్లో వాళ్ళే వేస్తారు మనల్ని సిలువ. మన ఇంట్లో వాళ్ళే శుద్ధి దెబ్బలు కొడతారు, మన ఇంట్లో వాళ్ళే కొరడా దెబ్బలు కొడతారండి, చెళ్ళు మనిపిస్తారన్నమాట. తెలుసా మీకు? ఆ అధికారము దేవుడు ఇవ్వకుండా ఎవరు ఏమీ చేయలేరు మనల్ని, గుర్తుపెట్టుకోండి. మన ఇంట్లో వాళ్ళు మనల్ని కొరడా జులిపిస్తున్నారంటే, సుత్తి దెబ్బలు కొడుతున్నారు అంటే, మేకులు దిగకొడుతున్నారు అంటే, ఇవన్నీ మీరు గుర్తుపెట్టుకోవాలి. సిలువ శ్రమలోకి వెళ్ళాము అని. ఆఖరు దశ అండి అది ఆఖరు దశ. ఆ సిలువ శ్రమ అనుభవించాడు ఆయన. ఎంత భయంకరంగా ఉందంటే సాతానుడు ఆయన్ని ఆడుకుంటున్నాడు అనమాట అండి. ఏం చేస్తున్నాడు? సాతానుడు ఆడుకుంటున్నాడు, భయంకరంగా ఆట ఆడుకుంటున్నాడండి. ఆయన తల మీద ముసుగేసి, ఇప్పుడు నిన్నెవరో కొట్టారో చెప్పు, ఎవరు గుద్దారో చెప్పు, ప్రవచించు, నువ్వు ప్రవచిస్తావు కదా, ప్రవచించు ఇప్పుడు అని పిడిగుద్దులు గుద్దారట. అన్నీ సహించాడు, అన్నీ ఓర్చుకున్నాడు. ప్రేమ అన్నిటినీ సహిస్తుంది, అన్నిటినీ ఓరుస్తుందండి. కొరింథీయులు రాసిన పత్రిక, మొదటి పత్రిక 13వ అధ్యాయంలో ఈ ప్రేమను గురించి ఉంటుంది. మీరు ఎక్కడ కాదు, ఇంటి దగ్గర చదువుకోండి. ప్రేమ అంటే ఏంటో మొత్తం 16 లక్షణాలు వస్తాయి అందులోని. ప్రేమ అన్నిటినీ ఓరుస్తుంది, అన్నిటికీ తాళుకుంటుంది, అన్నిటికీ నిలబడుతుంది. మనల్ని అంతగా ప్రేమించాడు ఆయన. అందుకే అవమానాలు, నిందలు, అపహాస్యాలు, ఎగతాళీలు, పిడిగుద్దులు, కొరడా దెబ్బలు, మేకులు దిక్కొట్టారు, తలలో ముండ్ల కిరీటము పెట్టారు. ఆ తలలో పెట్టిన కిరీటములో ఉన్న ముళ్ళటండి కంటిలోకి వచ్చిందంటండి లోపల నుంచి. ఎంత శ్రమ అనుభవించారో మన కోసం ఒకసారి మీరు ఆలోచించండి. రక్షణ అంటే చాలా ఈజీ అనుకుంటారు చాలామంది. మన కొరకు ఆయన వెల చెల్లించాడండి. విలువ పెట్టి కొనబడిన వారు మీరు. విలువ పెట్టి కొనబడిన వారు. నా రక్తంతో మిమ్మల్ని నేను కొన్నాను అంటున్నాడు ఆయన. దేంతో కొన్నాడట? వెండి బంగారాలతో నశించిపోయే వెండి బంగారాలతో మిమ్మల్ని నేను కొనలేదు, నా రక్తంతో మిమ్మల్ని కొన్నాను నేను అంటున్నాడు. ఎవరి దగ్గర కొన్నాడు?
పాపము చేసినప్పుడు పాపానికి దాసుడైపోతాడు మనిషి. ఆజ్ఞాతిక్రమమే పాపము. ఆ రోజుని నువ్వు తినొద్దన్న ఫలాన్ని తిన్నప్పుడే అతనిలోకి ఏం వెళ్ళిపోయింది? పాపం వెళ్ళింది. మనిషి పాప అయ్యాడు. ఆ పాపాలతో అపరాధాలతో చచ్చిపోయాడు. చచ్చిపోయిన మనిషికి జీవం ఉంటుందా? ఇక జీవం లేదు. ఆయన అంటాడు కదా, నా గొర్రెలకు నేను జీవాన్ని ఇవ్వడానికి వచ్చాను, సమృద్ధిగా ఇవ్వడానికి వచ్చాను అన్నాడు ఆయన. ఆయనలో ఉన్న రక్తం అంతా మనకి ఇచ్చేసాడండి. ఒక్క బొట్టు కూడా మిగిల్చుకోలేదు ఆయన. ఆయన జీవాన్ని ఇచ్చాడు మనకి, సమృద్ధి జీవాన్ని ఇచ్చాడు మనకి. ఆయన జీవం పోయింది, మనకి జీవం వచ్చింది. ఎంత గొప్ప దేవుడండి! తన రక్తముతో మనల్ని ఏం చేశాడు ఆయన? కొన్నానని చెప్తున్నాడు ఆయన. సాతాను దగ్గర మనల్ని ఏం చేశాడు? సాతానుకు అమ్ముడైపోయాడు మనిషి. ఇప్పుడు సాతాను దగ్గర నుంచి ఎలా కొన్నాడు ఆయన? కొంతమంది అంటారు, నీ రక్తాన్ని కళ్ళ చూస్తానంటారు, చూసారా? అలాగే సాతానుడు దేవుని యొక్క క్రీస్తు రక్తాన్ని చూస్తే తప్ప విడిచిపెట్టలేదండి. క్రీస్తు రక్తాన్ని చూశాడండి. ఆ రక్తాన్ని చూసి అప్పుడు వాడు విడిచిపెట్టాడండి. క్రీస్తు రక్తం అంటే సాతానికి భయమండి. అందుకే మనం ఏం ప్రార్థన చేయాలో తెలుసా? ప్రభువా, నీ రక్తముతో నన్ను కడుగు, నీ రక్తముతో నా ప్రతి పాపాన్ని కడుగయ్యా, నన్ను పవిత్రుడిగా చేయి నాయనా, నన్ను పరిశుద్ధురాలిగా చేయి తండ్రి అని మనం ప్రార్థన చేయాలండి. ఆయన రక్తములోనే మనకేముంది? విడుదల ఉంది, పవిత్రత ఉంది, పరిశుద్ధత ఉంది. ఆ రక్తముతో మనల్ని కొన్నాడండి ఆయన. ఇక పాపానికి సాతానికి మనము దాసులమా? రక్షించబడిన మనము ఇక పాపానికి సాతానికి మనము దాసులము కాము. సిలువని గూర్చిన వార్త నశించిన వారికి వెర్రితనము గాని, రక్షింపబడి ఉన్న మనకు దేవుని యొక్క శక్తి అయి ఉన్నది. ఈ యొక్క సిలువ వార్త మనకు ఎలాంటిది? శక్తి అయి ఉన్నది. మనము శ్రమలు అనుభవించాము అంటే అది ఒక శక్తి. ఒక శక్తిగా మనం మారుతాం. క్రీస్తు కొరకు ఎన్ని నిందలు మనం అనుభవిస్తామో, అవమానాలు, ఎగతాళీలు అనుభవిస్తామో, అంత శక్తివంతంగా మనం తయారైపోతాము. ఏమి శక్తి అది? సిలువ శక్తి. సిలువ శక్తి. ఆ శక్తి ఉంటేనే సాతానుడు మనల్ని చూసి భయపడతాడు. క్రీస్తు రక్తములో మనం కడగబడాలండి. ఆయన రక్తంలో మనము కడగబడాలి. ఆయన ఆత్మతో ముద్రించబడాలి. ఆయన రక్తంతో కడిగేస్తాడు. తర్వాత మనం ఏదేమేస్తాడట? నా బిడ్డ అని ఒక ముద్ర వేస్తాడనమాట అండి. మీరు హాస్పిటల్లో చూసుకుంటారు, కొన్ని హాస్పిటల్లో పిల్లలు అలా లైన్గా పుట్టేస్తూ ఉంటారన్నమాట అండి. ఆ పుట్టిన బిడ్డకి ట్యాగ్ చేసేస్తారండి చేతికి. మనం ఎంత సున్నితంగా చూసుకుంటామో చిన్న బిడ్డల్ని, కానీ వాళ్ళు ఏం చేస్తారు? ఎంతమంది పిల్లలు వాళ్ళు చూస్తారు కనుక ఆ చేతికి ఒక ట్యాగ్ చేస్తారన్నమాట. ఎవరి పిల్లలు వాళ్ళు ఎక్కడ గుర్తుపెట్టగలరు? ఆ ట్యాగ్ చేసిరండి, మీ పిల్లల్ని చూసుకోండి, మీ పిల్లల్ని చూసుకోండి అంటారనమాట. తీసుకొచ్చి చూపిస్తారు వాళ్ళు. అలాగే నా బిడ్డ అని మనకేం వేస్తాడు ఆయన? ఒక ట్యాగ్ వేస్తాడు, ఒక ముద్ర వేస్తాడు. నా బిడ్డ. క్రీస్తు రక్తంతో ఒక ముద్ర పడిపోద్ది మన మీద. ఎక్కడేస్తాడా ముద్ర? మన నుదుటి మీద ముద్ర వేస్తాడు. అందుకే స్త్రీలు బొట్టు పెట్టుకోరు. బొట్టు పెట్టుకున్నా ఎందుకు తీసేస్తారో తెలుసా? ఇక్కడ ఏముంటది? ఈ స్థానంలో వేరే వేరే ఏమీ పెట్టకూడదమ్మా. ఆ బొట్టు ఈ బొట్టు పెడతా ఉంటారు. చర్చికి వచ్చినప్పుడు కొంతమంది తీసేస్తారు, ఇంటికి వెళ్ళాక పెట్టేస్తూ ఉంటారు. కొంతమంది మా ఇంటి దగ్గర అప్పట్లో పెట్టేదాన్ని ప్రార్థన, మంగళవారం పెడితే కొంతమంది బొట్లు పెట్టుకుని వచ్చేవారు. కాబట్టి నాకు తెలియదు,
మర్చిపోయి గోడలకు అంటించేసి వాళ్ళు కొంతమంది, ఆ బాత్రూంలో అంటించేసి వాళ్ళు కొంతమంది. ఏంటి ఎక్కడి నుంచి వచ్చింది అని చూస్తే వాళ్ళు వచ్చేటప్పుడు పెట్టుకుని వరకు నాకు తెలియదు అనమాట ఈ విషయం. ఎవరిని మభ్య పెట్టడానికే యేసుప్రభు ఎవరన్నా ఫీల్ అవుతాడనా? ఎక్కడ చూస్తాడు నీ మొహాన్ని? ఇంటి దగ్గర చూస్తాడు ఆయన మొహాన్ని. ఎక్కడ చూస్తే లేకపోవడం, ఇంటికి వెళ్తే పెట్టుకుంటే అక్కడ చూడ్డా ఆయన. నీ నుదుట ఒక ముద్ర వేయబడాలి అంటే కనుక నీ నుదుటి మీద ఏమీ కూడా ఉండకూడదు. ఆయన ముద్ర వేస్తాడు మన నుదుటి మీద. అది క్రీస్తు యొక్క ముద్ర వేసే ప్లేస్. అది నా బిడ్డ అనే ఒక ముద్ర పడుతుంది అక్కడ. ఆ ప్లేస్లో వేరే వేరే ఏయో అంటించకూడదు. చాలా మంది అంటారు కుంకుమ అయితేనే పెట్టుకోకూడదు, ఇంకేదైనా స్టిక్కరింగులు అయ్యే పెట్టేసుకోవచ్చు అనుకుంటారు. నువ్వు ఏది పెట్టకూడదు అక్కడ. నువ్వు క్రీస్తు బిడ్డవైతే నీ నుదుటి మీద ఆయన ముద్ర వేసేస్తాడు. ఆ ప్లేస్లో ఇంకా ఏది పెట్టకూడదు. నువ్వు అక్కడ పెట్టావు అంటే నువ్వు క్రీస్తుని ఏం చేస్తున్నావు? నువ్వు సిగ్గుపడుతున్నావు. క్రీస్తు బిడ్డనని చెప్పుకోవడానికి ఏమైపోతున్నావు? సిగ్గుపడుతున్నావు. ఆయన అంటాడు కదా, ఇప్పుడు నా బిడ్డనని చెప్పుకోవడానికి నువ్వు సిగ్గుపడితే రేపు పొద్దున్న నేను వచ్చినప్పుడు నిన్ను చూసి నేను కూడా సిగ్గుపడతాను. నువ్వు నా బిడ్డవని నేను చెప్పుకోను, నేను అప్పుడు నిన్ను చూసి నేను సిగ్గుపడతాను అంటున్నాడు ఆయన. దేవుని బిడ్డనని చెప్పుకోవడానికి సిగ్గుపడకూడదండి. పాపం చేస్తే సిగ్గుపడాలి, దొంగతనం చేస్తే సిగ్గుపడాలి, అబద్ధం చెప్తే సిగ్గుపడాలి, వ్యభిచారం చేస్తే సిగ్గుపడాలి, చేయరాని కార్యాలు చేస్తే సిగ్గుపడాలి. దేవుడి బిడ్డని చెప్పుకోవడానికి సిగ్గెందుకు? భయం ఎందుకు? మీ నాన్నగారి పేరు చెప్పుకోవడానికి నీకు ఏమైనా సిగ్గు భయం అనిపిస్తుందా? మీ నాన్నగారు ఒక త్రాగుబోతు, ఒక జోదుగాడు, ఒక వ్యభిచారి, ఒక దొంగ, ఒక హంతకుడు అయినా మా నాన్న అని చెప్పుకుంటారా? చెప్పుకోరా? అసలు నీ